నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడంతో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు నరేంద్ర మోడీ గారిని స్వయాన పెద్దనగా పిలవడంతో ఎంఆర్పిఎస్ మొత్తం కూడా దళిత సోదరులందరూ కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. సో అనుకున్నట్టుగానే బీజేపీ పార్టీకి కొంతవరకు ఎంఆర్పిఎస్ నుండి దళిత సోదరుల నుండి మద్దతు లభించింది. అయితే ఆ టైంలో ఎస్సీ వర్గీకరణ అంశం పైన ప్రతిపక్షాలు ప్రత్యర్థులు బీజేపీ ప్రత్యర్థులు అందరూ కూడా ఒకటే మాట, దళిత సోదరులను మక్కువ చేయడం కోసం, వాళ్ళను ఓటు బ్యాంక్ గా వాడుకోవడం కోసం ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప ఇది అయ్యే పని కాదని చెప్పి అనేక విమర్శలు ఆ టైంలో ఎదుర్కొన్నారు. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. బీజేపీకి తెలంగాణలో అనుకున్నటువంటి డిజిట్ సాధించలేకపోయింది, అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో అందరూ కూడా ఏం భావించారంటే ఇక ఎస్సీ వర్గీకరణ మొత్తం కూడా అటకెక్కిందని చెప్పి అనుకున్నారు. ఇక అటకెక్కింది, ఇది ఏం కాదు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి దళిత సోదరులు వాళ్ళను సానుభూతి పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితాలు రాలేదు. సో ఇది అటకెక్కినట్టే అని చెప్పి అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీలా నోర్లు మోయిస్తూ కేంద్ర ప్రభుత్వం 6 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఎస్సీ వర్గీకరణ కోసం. సో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా దీనికి నేతృత్వం వహిస్తా ఉన్నాడు. దీనికి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సెక్రటరీలుగా ఉన్నారు. సో ఒక్కసారిగా ఎస్సీ వర్గీకరణ అనేది మళ్ళీ కూడా ముందుకు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ వర్గీకరణ చేస్తే వాళ్లకు జరిగేటువంటి లాభాల అంశం పైన చర్చించనున్నది. ఈ నెల 23వ తేదీన మొదటి సమావేశం నిర్వహించి షెడ్యూల్ కులాలకు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకు ఎట్లాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన చర్చించనున్నారు. సో నరేంద్ర మోడీ గారు అన్నట్టుగానే మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. మాటలు అనేక మంది మాటలు చెప్తారు కానీ కేవలం మాటలకి సాధ్యమవుతుంది. కానీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ తెలంగాణలో బీజేపీ అనుకున్నటువంటి మాటను, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి నిఖార్సైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని మనం చెప్పుకోవచ్చు. సో అసలు దళిత సోదరులకు మరి ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎస్సీ వర్గీకరణ మీకు మేలును చేకూరుస్తుందా లేదన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.